హాయ్ గాయ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బన్ను చిన్ను వ్లాగ్స్. ఈరోజు అయితే మా హోమ్ టూర్ అయితే చేస్తున్నా. ఇది ఓన్ హౌజా కాదా అని లాస్ట్లో చెప్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు బన్ను చిన్ను వ్లాగ్స్. ఫస్ట్ అయితే బయట చూపిస్తా అండి. ఇది మా సొంతం హౌజా కాదని లాస్ట్లో చెప్తా, లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే మా అమ్మ చిన్న చిన్నవి అయితే చెట్లు అయితే పెట్టుకుంది. అది బాత్రూమ్, అది మీరు చూడకూడదు. ఇదైతే ఫస్ట్ ఇల్లు మొత్తం చూపించాయక్క. ఇది మొత్తం ఇల్లు గాయస్, ఇదంతా ఇల్లు. ఈ బయట మొత్తం స్పేస్ ఉందన్నమాట, వాకిలి. ఇప్పుడు రా ఇంట్లో చూపిస్తా. ఇది హాల్, ఇది మొత్తం హాల్ గాయస్, మొత్తం చూపించక్క. ఇది మా సొంతం ఇల్లా కాదని లాస్ట్లో చెప్తా. ఫ్రేమ్స్ చూపెట్టు. ఇవన్నీ నా బర్త్డేకి వచ్చిన ఫ్రేమ్స్. జూమ్ చేయక, జూమ్ చేయి. ఇది మా ఫ్యామిలీ ఫ్రేమ్, నేను మా చిన్నకి ఇచ్చిన మా అమ్మకి. అది నా బర్త్డేదే, అది నా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్. ఇది నా బర్త్డేది, ఇది కూడా నా బర్త్డేదే. ఇది మేమిద్దరం కలిసి మా మమ్మీకి మా డాడీకి యానివర్సరీకి ఇచ్చిన ఒక గిఫ్ట్. ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉంటారా. జూమ్ చేసి చూపియక్క. ఇది కూడా నాది, ఇది కూడా నాదే గైస్. ఇది కూడా నా బర్త్డేకి మా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్. ఇది హాలు. ఇక హాల్లోనే అటాచ్డ్ కిచెన్. ఇది మా కిచెన్. అగ మా అమ్మ తింటుంది గాయస్ అన్నం. మా అమ్మ తింటుంది. లోపల రూమ్స్ చూపిస్తారండి గైస్. ఇది ఈ బీరువా అయితే మా చిన్నక్క పెళ్ళికి పెట్టిన బీరువా అనమాట. ఇది మా అమ్మ వాళ్ళు అయితే తీసుకుని వాడుకుంటున్నారు. ఎందుకంటే అక్కకి బీరువా సరిపోతలే అని వేరే బీరువా పెద్దకి ఇప్పించింది. ఈ బీరువా అయితే ఇక్కడ ఇలానే డైలీ వేర్ బట్టలు అయితే పెట్టుకుంటున్నాం. ఇది పూజ రూమ్. ఇది మా అమ్మ చిన్న పూజ రూమ్. పూజ అయితే చేయలేదు కాబట్టి అట్లా ఉంది ఇప్పుడు. ఇక్కడ లోపల ఇంకో గది ఉంటుంది కానీ ఇవైతే మేము యూజ్ చేసుకోం గాయస్. ఇక్కడ ఒకటి ఉంటుంది, బీరువా వెనకాల ఇంకో రూమ్ ఉంటుంది. ఇవైతే మేము వాడుకోము. ఇదంతా మా స్టోరేజ్ రూమ్ లాగా అయిపోయింది. ఇది ఇంకో బీరువా మా అమ్మది. ఇందులో పార్టీవేర్ డ్రెస్సెస్ అన్నీ మా అమ్మ ఇందులో పెట్టుకుంటుంది అనమాట. ఇది మొత్తం మా స్టోర్ రూమ్ అనమాట. ఇంతే గాయస్. ఇంకా రూమ్స్ ఉన్నాయి, మేమైతే వాడుకోం. అక్కడ ఒక రూమ్, ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఆ బీరువా వెనకాల ఒక రూమ్ ఉంది. అవైతే మేము యూజ్ చేసుకోం. ఇక మా హోమ్ టూర్ అయితే ఇంతే. సో ఇప్పుడు ఇది సొంతం ఇల్లా కాదా అని చెప్తా. బయటకు అయితే రండి. ఇలా అయితే ఒకసారి మొత్తం చూపించాక. ఇల్లు మొత్తం మొత్తం చూపించేసి అంతా ఇంత నీట్గా పెట్టుకున్నాం ఇల్లు. సరే ఇప్పుడు ఈయన చెప్పాలా సొంతం ఇల్లా కాదని? బయట చెప్పాలా? బయట చెప్తుందా? ఇప్పుడు అది గైస్ ఇదే అనమాట మా ఇల్లు. అయితే ఇంత చిన్న ఇల్లు అయితే ఇది మా ఓన్ హౌజా కాదా అని కొంతమందికి అయితే డౌట్ ఉంది. ఇది మా ఓన్ హౌస్ అయితే కాదు. అంటే ఇట్లా మా పాలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో అయితే మేము రెంట్ వైజ్గా ఉంటున్నాం. కానీ రెంట్ అయితే ఏమి ఇయ్యము. ఇట్లా ఊర్లో ఉంటాయి కదా, ఇంకా అట్లా ఉంటున్నాము. మా సొంతం ఇల్లు అయితే కాదు. సొంతం ఇల్లు అయితే కట్టుకుంటున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు వచ్చింది, అందులో అయితే కట్టుకుంటున్నాం. అదైతే మీకు ముందు వీడియోస్లో అయితే అప్డేట్ ఇస్తా. ఇదైతే సొంతం ఇల్లు కాదు, ఇది వేరే వాళ్ళ ఇల్లు కాబట్టి అట్లా ఉంది మా ఇల్లు, మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే ఇల్లు కడుతున్నారు, కొత్త ఇల్లు. అది కూడా నేను మీకు వీడియోస్లో అప్డేట్ ఇస్తా. ఇప్పుడు మా హోమ్ టూర్ అయితే ఇది. సో ఇంత చిన్న ఇల్లు మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి చెప్పండి కామెంట్స్లో. అండ్ మేము ఇంట్లో ఎందుకు ఉంటున్నాం, ఏంది మా పరిస్థితి అని నెక్స్ట్ వీడియోస్ అయితే చెప్తాను.